जय श्री राम, जय श्री राम। भारत माता की, भारत माता की जय श्री राम। ఇంతకుముందు అరవింద్ గారు మాట్లాడుతూ అబ్ కీ బార్ అంటే మోదీ సర్కార్ కాదు, और एक बार, और एक बार, अब की बार, अब की बार చాలా జోష్ మీద ఉన్నటువంటి మా బూత్ స్థాయి నుంచి పై వరకు వచ్చి ఇచ్చేసినటువంటి కార్యకర్తల అక్క చెల్లెళ్లకు, అన్న తమ్ముళ్లకు, మీరు వేదిక విన్నటువంటి పెద్దలకు అందరికీ కూడా మరికొద్ది సేపట్లో మన ఇంతకుముందు చెప్పినట్టు అభినవ సర్దార్ పటేల్ అయినటువంటి రాజకీయ చాణ్యకుడు అయినటువంటి మన అమిత్ షా గారు మరికొద్ది సేపట్లో ఇక్కడ చేరుకోబోతున్నారు. మనకు ఎన్నికలు వచ్చే నెల ఉండబోతున్నాయి. ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రం నుంచి అత్యధికంగా పార్లమెంటు సీట్లను గెలిపించి ఇస్తామని ఈరోజు మనం ఇక్కడ వేదిక మీద నుంచి నరేంద్ర మోదీ గారికి ఇక్కడ నుంచి ఒక సందేశం మనం పంపాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఎవరిని అడిగినా పార్లమెంటులో వేసేది ఓటు నరేంద్ర మోదీ గారికే. నరేంద్ర మోదీ గారు మళ్ళీ ప్రధానమంత్రి కావాలి, మా ఓటు నరేంద్ర మోదీకి అని ఎక్కడ పోయినా, ఏ గ్రామానికి వెళ్ళినా, మారుమూల గ్రామాలకు వెళ్ళినా కూడా ప్రజల నోటి నుంచి వస్తున్నటువంటి మాట అదే. ఒక అక్కని అడిగినా, ఒక చెల్లెని అడిగినా, ఒక తాతని అడిగినా, ఒక అవ్వని అడిగినా, ఎవరిని అడిగినా ఈసారి ఓటు మోదీకే అనేటటువంటి మాట మనం వింటా ఉన్నాం. మరి ఇప్పుడు మన బాధ్యత ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున ప్రతి మండల కేంద్రం నుంచి, మండలాల గ్రామాల వారీగా వచ్చినటువంటి బూత్ అధ్యక్షులు కానీ, మండలం నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు కానీ, పూర్తిగా నియోజకవర్గం కార్యకర్తలు కానీ, మరి రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సీటును మెజారిటీ తీసుకొచ్చి పార్లమెంటు స్థానాలన్నింటి కూడా గెలిపించుకోవడమే లక్ష్యంగా మన ప్రతి కార్యకర్త కూడా కృషి చేసిన బాధ్యత మన అందరి మీద ఇక్కడ ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. గ్రామీణ స్థాయిలో, క్షేత్ర స్థాయిలో మన పార్టీ ఇచ్చినటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా లాభార్థి సంపర్క అభియానాన్ని మన ప్రతి ఒక్క లాభార్థిని కలిసిన కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. నేను అంటా ఉన్నా, ప్రతి ఇల్లు కూడా, ప్రతి ఇంట్లో లాభార్థి ఉన్నాడు. నరేంద్ర మోదీ గారి యొక్క పథకాన్ని ప్రతి ఇంటికి కూడా అందిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కోవిడ్ సందర్భంగా ఇచ్చినటువంటి ప్రతి వ్యాక్సినేషన్ కూడా ప్రతి ఒక్కరికి కూడా అందినటువంటి శక్తిలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు నరేంద్ర మోదీ గారి సహకారం పొందినటువంటి ఇల్లు లేదు. కోవిడ్ సమయంలో మనం ఎదుర్కొన్నటువంటి విపత్కర పరిస్థితుల్లో మనకు అండగా ఉండి మన ధైర్యాన్ని ఇచ్చి, స్థైర్యాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ని అందుబాటులోకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇప్పించి ఈ యొక్క దేశ ప్రజల ప్రాణాలను కాపాడినటువంటి నరేంద్ర మోదీ గారికి తప్పకుండా మనమందరం ఈ ఎన్నికల్లో ఓటు వేసి మళ్ళీ అటువంటి ఒక ప్రధానమంత్రి భారతదేశానికి అవసరము. వారి నాయకత్వం ఈ భారతదేశానికి అవసరము. ప్రపంచ దేశాలన్నీ నరేంద్ర మోదీ గారి వైపు చూస్తూ ఉన్నాయి, భారతదేశం వైపు చూస్తూ ఉన్నాయి. ఒక బలమైన నాయకత్వాన్ని అందిస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతదేశం 11వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకింది. ఈరోజు ప్రపంచంలో అనేక ధనిక దేశాలు సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి, ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి కోవిడ్ తర్వాత. మరి ఈరోజు మన దేశంలో ఆ సంక్షోభంలో భారతదేశాన్ని కూరుకుపోకుండా ఒక నిలకడగా నిలబెట్టినటువంటి నాయకుడు, 11వ స్థానం నుంచి 5వ స్థానం తీసుకొచ్చిన నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పెద్ద ఎత్తున ప్రపంచ దేశాలన్నీ ఆశ్చర్యపోయే విధంగా, స్ఫూర్తి తీసుకునే విధంగా
మరి మన యొక్క రాజధాని ఢిల్లీలో G20 సమావేశాలను నిర్వహించి ప్రతి ఒక్క దేశానికి కూడా ఇటువంటి నాయకుడు ఉండాలనేటువంటి స్ఫూర్తినిచ్చినటువంటి నాయకుడు నరేంద్ర మోదీ గారు అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి మూల ఈ దేశానికి మరోసారి ప్రధానమంత్రి ఎవరు అంటే నరేంద్ర మోదీ గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరి నోటా వస్తూ ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటున్నారు 17 స్థానాలు ఇవ్వండి, 17 స్థానాలు గెలిపిస్తే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడని. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? 17 స్థానాలు తెలంగాణలో వస్తాయా? 17 స్థానాలతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడా? అరే వాళ్ళ ఇండియా అలయన్స్లోనే రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా నిర్ణయించలేదు. ఒక్క తెలంగాణలో బొటాబొటి స్థానాలతో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని మోసం చేసి 6 గ్యారెంటీల పేరు మీద అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ మళ్ళా ప్రజల్ని మోసం చేయడానికి 17 స్థానాలు ఇవ్వండి, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు, 6 గ్యారెంటీలు వస్తాయని చెప్తున్నారు. అంటే ఎంత మోసం చేస్తూ ఉన్నారో మనం ప్రతి ఒక్కరికి తెలపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఒక్క గ్యారెంటీ కూడా ఇప్పటిదాకా అందియలే. కేవలం నామమాత్రంగా బస్సులకి ఇచ్చి అయిపోయింది మా గ్యారెంటీ ఒకటి అంటున్నారు. కాగితాల మీదనే ఉన్నాయి గ్యారెంటీలని. ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలోకి ఏ ఒక్క గ్యారెంటీ 2500 గ్యారెంటీ మహిళలకు వచ్చిందా? రైతులకు 2 లక్షల రుణమాఫీ అయ్యిందా? 15,000 రైతు బంధు అందిందా? కౌలు రైతులకు 12,000 రైతు బంధు అందిందా? నిరుద్యోగులకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అందిందా? ఈరోజు ప్రతి ఒక్కరిని మోసగించి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ పెండ్లైతే 1,00,000 రూపాయలు తులం బంగారం అన్నారు. ఈరోజు ఎక్కడ కూడా వాటి యొక్క ప్రస్తావన తేగానే రాష్ట్రం అప్పుల్లో ఉందంటారు. ఈ రాష్ట్రం అప్పులో ఉన్న సంగతి ఎన్నికల ముందు తెలియదా? ఎన్నికల ముందు ప్రతి ఒక్కరికి చెప్పింది ఇదే మాట కదా, ఈ రాష్ట్రం అప్పుల కుప్పం అయిపోయింది, అప్పుల కుప్ప అయిపోయింది, 6 లక్షల కోట్ల అప్పులు అయిపోయినాయి. మరి ఈరోజు రోజు అప్పుల గురించి, ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి పెద్ద పెద్ద అక్షరాల్లో రాపించుకుంటారు పత్రికల్లో. ప్రజలకు నిజంగా వారు ఇచ్చినటువంటి హామీలు అధికారంలోకి వచ్చిన వెంబడే అమలు చేస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. మరి 100 రోజులు అన్నారు. 100 రోజులలో మరి 100 రోజులు అయిపోయింది. మరి వాళ్ళు ఎన్నికలు దగ్గరకు వస్తాయి, 100 రోజులు కాగానే పార్లమెంట్ ఎన్నికలు వస్తాయి, ఇటనే టైం పాస్ చేయొచ్చు అనేటువంటి విధంగా 100 రోజుల నినాదాన్ని తీసుకున్నారు. ఈరోజు కాగితాల మీద పెద్ద పెద్ద అక్షరాలతో ఆ పథకం అమలు, ఈ పథకం అమలు, దీనికి ప్రారంభం, దానికి ప్రారంభం అని పెద్ద సభలు పెట్టి ఆర్భాటాన్ని తప్పితే ఎవరికైనా ఎక్కడైనా ఈ పథకాల వల్ల లబ్ధి జరిగిందని చెప్పి సందర్భం ప్రశ్నిస్తా ఉన్నా. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అన్నారు. ఎవరికైనా ఇప్పటి వరకు ఫ్రీ వచ్చింది ఆ కరెంటు? ఇంటికైనా 500 సిలిండర్ ఫ్రీ అన్నారు. 500 రూపాయలకే సిలిండర్ అన్నారు. ఎవరికైనా వచ్చిందా ఇంతవరకు 500 రూపాయల సిలిండర్ అని చెప్పి అడుగుతా ఉన్నా. ఈరోజు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. 3 నెలలకే కాంగ్రెస్ పార్టీ అసంతృప్తిని ఎదుర్కొంటా ఉంది ప్రజల లోపల. మన కార్యకర్తలందరూ కూడా ప్రతి ఇంటింటికి వెళ్ళి ఓటు అడిగి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కావాలి, 500 సంవత్సరాల నుంచి కానటువంటి అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని యొక్క ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి యొక్క నాయకుడు మన నరేంద్ర మోదీ గారు. ఇంటింటికి అక్షింతలు పంపించి ఆ శ్రీరాముని యొక్క ఆశీర్వాదం అందించినటువంటి నరేంద్ర మోదీ గారికి ప్రతి ఒక్కరు కూడా రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో ఆశీర్వదించండి. భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో 17 స్థానాలకు 17 స్థానాల్లో ఘన విజయాన్ని అందించండి.